హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రోవల్. ఈరోజు నేను మీకు న్యూ పర్సనా పాస్ట్ పర్సనా ఎవరు వస్తున్నారు మీ లైఫ్లోకి ఈరోజు చూస్తాం. మీకు ఈరోజు నెంబర్ వచ్చి 22, అంటే 22 ఇది 2-3 నెంబర్స్ అనమాట. 22 అంటే మనకి ఈరోజు డేట్ కూడా 22నే కదా. వీళ్ళ ఈ 4, 22 అండ్ 13 ఇవంతా రాహు నెంబర్లు అనమాట. 4 అంటేనే రాహు. వీళ్ళు అందరితో ఫ్రెండ్షిప్ చేయలేరు ఈ నెంబర్స్ ఉండేవాళ్ళు. కొందరితోనే అంటే రవి అంటే 1 నెంబర్ 7 నెంబర్తోనే వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయగలరు, ఇంకా అందరితో చేయలేరు. ఇది మాస్టర్ నెంబర్. వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కార్యనిర్వహణ శక్తి ఉంటుంది. రొటీన్కి విరుద్ధంగా వీళ్ళు ఆలోచిస్తారు. అందరూ ఒకలాగా ఆలోచిస్తుంటే వీళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తారనమాట. ఈ సంఖ్యను అంటే న్యూమరాలజీలో మాస్టర్ నెంబర్ అంటారు. వీరు నాయకత్వ లక్షణాలు, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సంస్థలని, వ్యాపారాలని స్థాపించే శక్తి కలిగి ఉంటారు. వీళ్ళ దగ్గర డిసిప్లిన్ చాలా ఉంటుంది. పద్ధతిగా, ఓర్పుగా ఉంటారు. కానీ కొందరు చెడు మార్గాల వైపు వెళ్ళే అవకాశం ఉంది. వీరి ఆలోచన విధానం కొత్త తరహాలో ఉంటుంది. రొటీన్కి విరుద్ధంగా పాత పద్ధతులకు కొత్త ఆలోచనలు జోడించి తనదైన శైలిలో మార్పులు చేస్తారు. దీనిని ప్రజలంతా అంగీకరిస్తారు. మంచి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి. కొందరు అక్రమ మార్గాల్లో ధన సంపాదనకు ప్రయత్నిస్తారు. వీరు ఇతరుల మాట వినరు, వీరికి తోచింది చేస్తారు. సాధారణంగా వీరికి మంచి తెలివితేటలు, కార్యనిర్వహణ శక్తి ఉండడం వల్ల విజయం సాధిస్తారు. కానీ మనసు చెడు మార్గాల వైపు వెళ్లకుండా యోగా, ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా అదుపు చేస్తే గొప్పవారిగా రాణిస్తారు. చాలామంది కళాకారులు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఈ డేట్లో పుట్టిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు నేమ్ కానీ పెట్టుకున్నారంటే జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. న్యూ పర్సన్ వస్తున్నారా లేదా పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారా చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ మనం కార్డ్స్ తీయంగానే ఏంజల్స్ మన సిచ్యువేషన్ చెప్పేస్తాయి. అంటే మనం ఎవరి గురించి అడుగుతున్నామో వాళ్ళ సిచ్యువేషన్ కూడా చెప్పేస్తాయి. ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీతో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. సెపరేషన్లో ఉన్నారు, కొంచెం సాడ్గా ఉన్నారు. ఓకే, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ గురించి, ఇక్కడ న్యూ పర్సన్ గురించి వేస్తాను. మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ లైఫ్లో న్యూ పర్సన్ ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు పాస్ట్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, న్యూ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు పాస్ట్ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పాస్ట్ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు. న్యూ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు? ఏంజెల్ లాగా అనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీరే తన జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారనుకుంటున్నారు. మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటున్నారు. న్యూ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? న్యూ పర్సన్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా తనకు తెలియటం లేదు. మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్ పర్సన్ ఏ రాశులకు సంబంధించిన వాళ్ళంటే ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. ఫస్ట్ లియో, సింహ రాశి ఉంది. వృషభం, మకరం, కన్యా రాశి ఉంది. అండ్ హీరాఫెంట్, ధనస్సు రాశి ఉంది. మీ న్యూ పర్సన్ వచ్చి వాటర్ సైన్ కర్కాటకం, వృశ్చికం, మీనం, మిథునం, తుల, కుంభం, వృషభం, కన్యా, మకరం రాశి పర్సన్ అయి ఉంటారు న్యూ పర్సన్. వీళ్ళు మీ లైఫ్లోకి రావాలి, మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మీరు పాస్ట్ పర్సన్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు మీ మీద ప్రేమతోనే ఉన్నారు, కానీ మీరు మిస్అండర్స్టాండింగ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు న్యూ పర్సన్ని ఇన్వైట్ చేస్తామా అనుకుంటున్నారు, కానీ జగిల్ అవుతూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీ పాస్ట్ పర్సన్ ఇది అనుకున్నారు, న్యూ పర్సన్ ఇది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? పాస్ట్ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? న్యూ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు? పాస్ట్ పర్సన్ తన ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు, మీకు టైం ఇవ్వటం లేదనుకుంటున్నారు. స్ట్రక్ అయిపోయినారు, తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ మనకు అవసరమా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ పరధ్యానంగా ఉన్నారు. అంటే మీ పాస్ట్ పర్సన్ మీరు ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు, వదిలిపెట్టలేదు.
అండ్ న్యూ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటా ఉన్నారు? న్యూ పర్సన్ మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉన్నారు తన మాటలతోనే. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు న్యూ పర్సన్తో మాట్లాడుతుంటే కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీ పాస్ట్ పర్సనే మీకు గుర్తుకొస్తూ ఉన్నారు. తన మిస్సింగ్ ఎనర్జీ ఉంది, మిస్ అవుతూ ఉన్నారు తనని. మీరు జగిలవుతూ ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావటం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఎనర్జీస్ చూస్తాం. మీ పాస్ట్ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, న్యూ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం. ఎవరో అడిగారు నన్ను, మేడం న్యూ పర్సన్ పాస్ట్ పర్సన్కి వీడియో చేయండి అని, అందుకే ఈరోజు చేస్తూ ఉన్నా. మీ పాస్ట్ పర్సన్ ఎనర్జీ, కేరింగ్ కనెక్షన్, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. న్యూ పర్సన్ కొంచెం యాంగ్జైటీగా ఉంది. అంటే మీరు ఒప్పుకుంటారా లేదా, మీరు ఇంకా ఓకే చెప్పలేదు న్యూ పర్సన్కి. మీరు ఒప్పుకుంటారా లేరా అని పర్సన్కి తెలియటం లేదు, అందుకే యాంగ్జైటీగా ఉంది. కానీ మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మీ దగ్గరికే రావాలనుకుంటా ఉన్నారు. ఓకే ఓకే ఇంకా మీ పాస్ట్ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు వేరే కార్డ్స్లో చూస్తాం. మీ పాస్ట్ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? అన్సాటిస్ఫైడ్, ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. సాటిస్ఫాక్షన్గా లేరు. కాన్వర్సేషన్, ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్. ఓకే, ఇప్పుడు న్యూ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? న్యూ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఓవర్వెల్, ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఇస్ డ్రైనింగ్ మీ. ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి. నెగ్లెక్టెడ్, మీరు తను నెగ్లెక్ట్ చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్, మీరు హీల్ అవ్వాలనుకుంటున్నారు. అంటే మీ పాస్ట్లో మీకు మీ మనసుగా ఏర్పడిన గాయాల నుంచి మీరు హీల్ అవ్వాలి అనుకుంటా ఉన్నారు. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్, ఎవరు నాకు కరెక్టో నాకు తెలియటం లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు. అంతే కదా, మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ మీకు షో చేయటం లేదు, మీకు మెసేజ్ చేయటం లేదు, కాల్ చేయటం లేదు. ఇలాంటి టైంలో న్యూ పర్సన్ వచ్చున్నారు కానీ న్యూ పర్సన్కి మీరు ఓకే చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంకా మీ పాస్ట్ పర్సన్నే మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పుడు కానీ చెప్పకుండా హోల్డ్ బ్యాక్ చేసుకో ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఇప్పుడు ఎస్ఆర్ నో కార్డ్స్ చూస్తాం. ఎస్ఆర్ నో కార్డ్స్లో మీ లైఫ్లో ఎవరు ఉంటారు? పాస్ట్ పర్సన్ ఉంటారా, న్యూ పర్సన్ ఉంటారా చూస్తాం ఇప్పుడే. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. మీరు ఇట్లాగే జరిగిపోద్ది అనుకోవద్దు. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్ నో కార్డ్స్లో చూస్తాం. ఫస్ట్ పాస్ట్ పర్సన్, ఎందుకంటే మీరు పాస్ట్ పర్సన్ ఇంకా మర్చిపోలేకపోతున్నారు కదా, అందుకని పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఉంటారా ఉండరా అదొక్కటి చూస్తాను. తర్వాత న్యూ పర్సన్కి ఇంకో ఆన్సర్ తీసేసుకోండి అంతే. ఓకే, పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఉంటారా ఉండరా? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మీ పర్సన్ నేమ్ అనుకోండి, నేను కళ్ళు మూసుకొని తీస్తున్నా ఇది. ఎస్, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఉంటారు, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీరు ఏంజల్స్కి. మీకు మూనాలజీ మెసేజ్ ఏంటో చూస్తాం ఈరోజు. మూనాలజీ మీకు ఏం మెసేజ్ ఇస్తూ ఉంది? మూనాలజీ మెసేజ్, ఏ టైమ్ ఫర్ హీలింగ్. మీరు హీల్ అవ్వండి, మీకు ఇష్టమైన పనులు చేయండి, హ్యాపీగా ఉండండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు అండ్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. మీకు అసాధ్యం కాదు సాధ్యం అవుతుంది అని నమ్మండి. తప్పకుండా మీ లైఫ్లోకి మీరు కోరుకున్న పార్ట్నర్ వచ్చేస్తారు అని మూనాలజీ చెప్తా ఉంది. మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు. QMCVZBHAYWKUOD, ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ కావచ్చు. ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చెప్తాం. స్విచ్ వర్డ్ ఏం చెప్తామంటే, గివ్ మీ సెకండ్ ఆపర్చునిటీ విత్ మై పర్సన్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ సెకండ్ ఆపర్చునిటీ విత్ మై పర్సన్. ఇది
స్విచ్ బోర్డ్గా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ న్యూ పర్సన్ అండ్ పాస్ట్ పర్సన్. ఇది మీకు నచ్చితే మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.